మనం అప్డేట్ కావాలండి ప్రతి సంవత్సరం. ఓకేనా? మీకు వీలైనంత వరకు మట్టి గణేశులు తీసుకోవడానికి ట్రై చేయండి. కావాలి అనుకుంటే ఏదైనా స్పాన్సర్ వీడియో అలాంటిది ఇలాంటిది కాదు, నేను ఒక చిన్న యూట్యూబర్ని. వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతా అండి, మీ ఇష్టం. తీసుకుంటే అంటే తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇక్కడనే కాదు, మీకు ఎక్కడైతే మట్టి విగ్రహాలు లభిస్తా మీ దగ్గర ఏరియాలో అక్కడికి వెళ్ళేసి మీరు విగ్రహాలను పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నాకు ఒక విగ్రహం మెస్పరైజింగ్ అనిపించింది అండి. క్యూట్ గుడ్ గణేశుడు ఉన్నాడు. మట్టి విగ్రహాల్లో కూడా ఇంత మంచి క్వాలిటీ కానీ, ఇంత మంచి కొత్త కొత్త మోడల్స్ కానీ ఇప్పుడు మనము చాలా కష్టపడుతున్నా అండి. దయచేసి వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే కంపల్సరీ కొట్టండి, ఒక కామెంట్ అయితే పెట్టండి జై శ్రీ గణేష అని. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎన్నో పనులు మానుకొని కూడా రావాల్సి వస్తుంది నా కోసం. ఎవరైతే నా వీడియోలు అందరూ 2-3 years బ్యాక్, 5 years బ్యాక్ కానీ మీరు మట్టి విగ్రహాలు తీసుకుంటే అవి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీ గణేష అండి. మనం ఇప్పుడు కోల్కతా దగ్గర ఉన్నాం అనుకున్నాను, లేదా నేను నారాయణగూడ హైదరాబాద్లో ఉన్నాము. కోల్కతాకు సంబంధించిన టీం ఇక్కడ వచ్చి ఇక్కడ గణేశుని మేకింగ్ చేస్తున్నారండి. ఓన్లీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే చేస్తుంటారు మొత్తానికి. మనం ఒకసారి వెళ్ళి లోపల ఎట్లుంది, అట్లా అంబిషన్స్ ఎట్లున్నాయి, అక్కడ విగ్రహాలు ఎట్లున్నాయి అని తెలుసుకుందాం. ఒకసారి ఎవరైతే మన విగ్రహాలు మేకింగ్ చేస్తారో ఆ ఓనర్తో ఒకసారి మాట్లాడి చూద్దామండి. ఒకసారి మై ఫ్రెండ్ చెప్పాను కదా, తను మీ పేరు కైలాస్ కుమార్ మండల్ అండి. ఇప్పుడు మనం బర్కత్పురాలో చౌరస్తాలో ఉన్నాం, లెఫ్ట్ సైడ్లో. కోల్కతా టీం అండి ఇది. మంచిగా ఇక్కడ స్పెషాలిటీ ఏముందంటే మొత్తం మట్టి విగ్రహాలతో చేస్తారండి. ఇంతకుముందు ప్రీవియస్గా ఒక 2-3 years బ్యాక్, 5 years బ్యాక్ కానీ మీరు మట్టి విగ్రహాలు తీసుకుంటే అవి డెలికేట్గా చాలా తొందరగా ఖరాబ్ అయ్యి ఉండేటివి. ఇప్పుడు అలా కాదండి, భారీ 6 ఫీట్ల నుంచి 10 ఫీట్లు 20 ఫీట్ల దాకా విగ్రహాలు మేకింగ్ చేస్తున్నారు. వాటిల్లో కూడా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విగ్రహాలు గత సంవత్సరాలు 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. మీరు మామూలుగా ఈ విగ్రహాలు కూడా పర్చేజ్ ఎవరైతే 12-13 ఫీట్లు పెట్టాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు కూడా మట్టి విగ్రహాలు మేము కూడా తీసుకోవచ్చనే మంచి ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంతకుముందు విగ్రహాలు తొందరగా మట్టి విగ్రహాలు అంటే భారీ విగ్రహాలు చేయాలంటే చాలా భయపడేది. ఇప్పుడు వీళ్ళు చాలా సునాయాసంగా చేస్తున్నారు. ఒక పెద్ద స్పెషల్ టీమ్ని వీళ్ళు హైర్ చేసుకొని ఇక్కడ చేపిస్తున్నారండి. ఈ విగ్రహాలు చాలా క్వాలిటీ ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో తనతో ఇంకా డీటెయిల్గా ఫర్దర్ విషయాలని మనం చూసి తెలుసుకుందామండి. వీళ్ళు ఇంకా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయండి. నేనే చాలా షాక్ అయ్యాను, ఏంటి ఇన్ని వెరైటీస్ ఓన్లీ పియూపీలోనే చూస్తాం మనము. అదేవిధంగా మట్టి విగ్రహాల్లో కూడా ఇంత మంచి క్వాలిటీ కానీ, ఇంత మంచి కొత్త మోడల్స్ కానీ. ఇప్పుడు మనం వర్కింగ్ స్టేజ్లో ఉన్నామండి. కొన్ని విగ్రహాలు మేకింగ్ తర్వాత ఇంత పియూపీ చేసినట్లే స్మూత్ అండ్ క్లియర్గా ఉన్నాయండి. ఆ విగ్రహాలు ఒకసారి మీకు చూపెడతాను. సార్ మనకి కొంచెం గైడెన్స్ చేసి చెప్తారు, తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఎక్కడి నుంచి మ్యాన్ పవర్ని వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారు, ఎలా మేకింగ్ చేస్తున్నారు, ఎలా ఫర్దర్గా మూవ్ అయ్యారు, అవన్నీ విషయాలు మనం తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్. నా పేరు కేకే మండల్. నేను కనీసం ఒక 19 years నుంచి ఇక్కడ హైదరాబాద్ మన బర్కత్పురా కోటి ఏరియాలో మనం ఇది మట్టి విగ్రహాలు తయారు చేసి మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం. ఇంకా అన్ని రకాల ఒక్కొక్క విగ్రహాలు ఒక్కొక్క రకాలు ఉంటుంది మా దగ్గర. దీనిలో హానికారక వస్తువు మనం యూజ్ చేస్తలేము. అన్ని ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది. ఓరిగడ్డి, బంకమట్టి, కలకత్తా గంగామట్టి ఫినిషింగ్, వుడ్ పౌడర్, అడ్లు పొట్టు అన్నీ న్యాచురల్ ఐటెం. దాంతో మనం ఇది పెద్ద భారీ గణపతి మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క ప్యాటర్న్ ఇది మనం చేస్తున్నాం ఇక్కడ. కానీ కొన్ని వస్తువులు ఎట్లా అవుతుంది, ఫోటో తీసుకొస్తున్నాడో ఫోటో లెక్కన మనం చేసి ఇది అనిపిస్తున్నాం. దానిలో
ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క రకాల ఒక్కొక్క ఫోటో ఇస్తేనే ఫోటో లెక్కన మనం చేసి ఇస్తున్నాం. ఇట్లా పెద్ద పెద్ద భారీ గణపతి కూడా మనం మట్టిలా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనిషి ఏముండే మన బ్రేక్ అయిపోతుంది, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అన్నీ ఆలోచిస్తుంది, కానీ ఇప్పుడు ఆలోచించే అవసరం లేదు. మనం ఎట్లా అయినా పెద్ద పెద్ద గణపతి కూడా మన మట్టితో చేయొచ్చు, ఏం బ్రేక్ కావు. అలా మట్టి మంచిగా వాటర్లా మెయిల్స్ అయిపోతుంది, మొత్తం ప్రాబ్లం ఏమి ఉంటలేదు దానికి. అంటే మీ దగ్గర నేను విన్నది ఏంటంటే మీ దగ్గర చాలా వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న మంచి మంచి మోడల్స్ ఏమైనా చూపెట్టగలుగుతారా? ఉంది, దీనిలో చాలా కొత్త కొత్త ప్యాటర్న్. ఇది మలారి అవతల్లా ముంబై ప్యాటర్న్, మలారి రాజా అట్లా ఉంటుంది. ఇది కొంచెం ఫోటో చూస్తారా మీరు? వావ్, ఇదేంటి సార్? శివుడు. ఒక్క నిమిషం, నేను క్లోజ్అప్ లో మీకు వీడియో ఫోటో చూపెడతాను. ఈ ఫోటో చూడండి. ఇది ఏదైతే సిమిలర్ ఫోటో ఉందో ఇదే యాజ్ యూజువల్ గా వస్తుందండి. యాక్చువల్లీ ఇది కూడా ఈ ఫోటో కూడా ఓన్లీ మట్టితో చేసిందే. వీలైతే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, కోల్కతా నుంచి తెప్పించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరుండి మేకింగ్ చేస్తారండి. ఇది వర్కింగ్ లో ఉంది కాబట్టి, గణేష్ మేకింగ్ వర్కింగ్ లో ఉంది కాబట్టి మీకు ఇట్లుంది. ఇదే విగ్రహం మీకు ఫినిష్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ గా ఎలా ఉంటుందో అంత మంచిగా వస్తుందండి ఫినిషింగ్. చాలా కష్టపడుతున్నారు, చాలా హార్డ్ వర్క్ ఉంది. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా వాళ్ళు తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నారు. ఇది యూజర్ ఫ్రెండ్లీ, ఈకో ఉంటుంది. మనం ఎప్పుడైతే ట్యాంక్ బండ్లో కానీ ఇక్కడ మీకు చెరువులో నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎటువంటి నీళ్ళకి ఎటువంటి హానికరం ఉండదండి. అదే సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కోల్కతా నుంచి వచ్చారు కదా సార్. ఇది మన చేయి పైన ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క విగ్రహాలు. మన దగ్గర డబుల్ పీస్ లేదు, సింగిల్ పీస్ ఉంది మన దగ్గర. ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క విగ్రహాలు. ధూల్పేటలో ఏముంటుంది, మనకు ఒక్కొక్క మోల్డ్ తోటి 20 విగ్రహాలు 10 విగ్రహాలు అట్లా చేస్తున్నారు. కానీ మా దగ్గర ఒక్కొక్క ప్యాటర్న్ ఒకటి. ఇది శ్రీకృష్ణ ప్యాటర్న్ లా ఒక్కొక్క ప్యాటర్న్ లో ఒక్కొక్క విగ్రహాలు ఉంటుంది దీనికి. ఇది ఒకటి మహారాజా, ఇది కూడా ఒకటి మహారాజా ప్యాటర్న్, ముంబై మోడల్. తర్వాత ఇది శివలింగం బాలగణపతి, నీళ్లు పోసిన అట్లా పాలు నీళ్లు పోస్తున్నాయి కదా ఆ ప్యాటర్న్ లా మంచిగా బాలగణపతి. ఇది ఒకటి బాలగణపతి, దీనిలో ఫోటో ఉంది, ఫోటో కూడా చూడొచ్చు. ఇది కూడా ఫోటో చూడొచ్చు, ఇట్లా ఉంది. సేమ్ అట్లానే సేమ్ కలర్లు కూడా అదే వస్తాయా? మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారా లేకపోతే ఏమైనా కెమికల్స్ ఏమైనా మిక్స్ చేస్తారా? వాటర్ పెయింట్ యూజ్ చేస్తాం, ఓన్లీ వాటర్ పెయింట్ యూజ్ చేస్తాం. ఈకో ఫ్రెండ్లీ అండి, చాలా వాటర్కి ఏం పొల్యూషన్ కాకుండా ఉంటాయి. చాలా మోడల్స్ వచ్చాయి. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే విధంగా చాలా మోడల్స్ ఉన్నాయండి. మట్టి విగ్రహాల్లో కూడా ఇన్ని మోడల్స్ చేయొచ్చా అన్న విధంగా అనిపిస్తుందండి. చాలా యూనిక్ గా ఉన్నాయి. నేను చాలా ఇక్కడ చూడగానే నేను చాలా అట్రాక్ట్ అయ్యానండి. చాలా విగ్రహాలను చాలా యూనిక్ గా చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి ఇంతకుముందు చెప్పాను కదండి, ఇదే విగ్రహం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఒకసారి చూడండి. మనకి ఏదైతే పియూపీలో ఉందో వాటిని చాలా సింపుల్గా మేకింగ్ చేస్తారు. మనకు ఆల్రెడీ ప్రింట్స్ ఉంటాయి, వాటిలో పియూపీ డబ్ చేసేసి అచ్చులతో చేస్తారు. ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండ్తో చేయాల్సి వస్తుంది. హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ఫేస్ కానీ మొత్తం అంతా చేతులతోనే చేయాల్సి వస్తుంది వర్క్ అంతా. మీరు ఎక్కడ చూసినా కానీ చేతులు ఉపయోగించి చేస్తున్నారు. ఎటువంటి అచ్చులు కానీ ఏం కానీ లేదు. ఇది ప్యూర్ వాళ్ళ ఆర్ట్ అండి, కళ వాళ్ళ కళా నైపుణ్యము. యాక్చువల్గా చెప్పాలంటే వేరే వాటితో పోల్చుకుంటే ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రం చేయడానికి పాసిబుల్ ఉంటుందండి. చాలా కష్టపడుతున్నారు. మనం ఇలాంటి వాళ్ళని మనం బాగా ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన ఇలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించినట్లు ఉంటుంది. ఇంకా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి, ఈకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసి ఇలాంటి మట్టి విగ్రహాలు తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి, వాటిని కూడా చూపెడతాను.
ఇది వచ్చి టోటల్గా ఈ గణనాథ చూడండి, మొత్తం ఎద్దు మీద ఉన్నాడు. చూడండి ఇది మొత్తం చూస్తుంటే గ్రాఫిక్స్లో ఉన్నట్లు అనిపిస్తుంది, రాజమౌళి గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడే యుద్ధానికి వెళ్తున్న వినాయక మూర్తి కనబడుతున్నారు. ఇంకా మొత్తం వర్కింగ్లో మేకింగ్లో ఉందండి. వీళ్ళు ఎందుకు సగం సగం వర్క్ చేస్తున్నారంటే మొత్తం గట్టి పడాలి. ఇక్కడ ఈ వర్క్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇది వచ్చేసి గోనె సంచి అండి. ఈ గోనె సంచిని దీనికి ఇట్లా డిప్ చేసేసి మొత్తం అప్లై చేస్తున్నారు. ఇది గట్టిగా ఉంటుందండి ఇట్లా చేయడం వల్ల. ఇదంతా గోనె సంచి మెటీరియల్ ఒకసారి చూడండి. మొత్తం ఇక్కడ వచ్చే సపరేట్గా అప్లై చేశారండి. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ ఇది కానీ ఇది కొంచెం చాలా స్ట్రాంగ్. ఇంతగా ప్రీవియస్ వినాయకులతో మట్టి విగ్రహాలతో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారండి. ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి. అవన్నీ నేను ఒక ర్యాండమ్గా మీకు పెట్టేస్తాను, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. నాకు ఒక విగ్రహం మెస్పరైజింగ్ అనిపించింది అండి. క్యూట్ గోడ్ గణేశుడు ఉన్నాడు. ఆ విగ్రహం ఒకసారి చూపెట్టండి. చూడండి ఇగో ఎంత క్యూట్ ఉంది చూడండి. మట్టి విగ్రహమే కానీ ఆ తొండం కానీ బుగ్గలు కానీ మొత్తం వినాయకుడు అంటే, నాకు వినాయకుడు అంటే మెయిన్లీ ఇష్టం ఉండేదండి ఇలాంటి బొజ్జ గణేశే అండి. మనం వినాయకుడు అంటే ఒక స్పెసిఫిక్గా చూస్తాము, దాంట్లో ఈ బొజ్జ గణేశ చాలా నాకు ఇష్టమైన గణేశుడు అంటే బొజ్జ గణేశుడు అండి. ఆ బొజ్జ కానీ చిన్న బాల్ గణేష్ లాగా ఉన్నాడు, చాలా బాగుందండి విగ్రహము. ఎవరైతే ఇలాంటి యూనిక్ విగ్రహాలు, ఇది కూడా బుజ్జ గణేశే కానీ ఒక యూనిక్ గణేశుడు అండి. ఇలాంటివి విగ్రహాలు మీరు పర్చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో వినాయకుడు బుజ్జ గణేశుడు. నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు చూపెడతాను. अरे उच्च करो रे बाबा, उच्च करो. వీళ్ళు మట్టిని చాలా స్ట్రాంగ్ మట్టిని యూజ్ చేస్తారండి. ఇటువంటి మిషన్స్లో మనం చూసాం కదా, ఇది చేతులతోనే మిక్స్ చేయాలంటే చాలా కష్టం అండి. నేను చాలా గట్టి బంక మట్టి, ఎందుకంటే క్వాలిటీ విషయంలో ఏం కాంప్రమైజ్ కాలేదు. వినాయకుని అతి స్ట్రాంగ్గా తయారు చేయడానికి కానీ వీళ్ళు కొంచెం హై క్వాలిటీ మట్టిని అయితే యూజ్ చేశారండి. విగ్రహాలు మీరు చూస్తే తెలిసిపోతుంది, విగ్రహాలు చాలా బాగున్నాయండి. ఇంతకుముందు మనం చూసాం కదా బొజ్జ గణేష్ ఏది చూడండి, ఇంతకుముందు వీడియోలో విగ్రహం లేదు. ఏదైతే మీరు ఇప్పుడు వర్కింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు విగ్రహాలు ఇలా కనబడుతున్నాయి. ఏదైతే మీరు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిన విగ్రహాలు చూస్తే మీకు చాలా యూనిక్గా చాలా అందంగా చాలా ఉంటాయండి. విగ్రహాలు మీరు చూసి దగ్గరుండి చూసి మీకు ఏదైతే నచ్చో ఆ విగ్రహాలు తీసుకెళ్ళండి. ఇది వచ్చి కమలా పువ్వు మీద వినాయకుడు మీద ఆదిశేషు కూడా చూడండి. ఏదైతే పియూపీలో మీకు అన్నీ కలిపేస్తారో దీంట్లో మాత్రం ఏదైతే ఆదిశేషుడు ఉన్నాడో అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఆదిశేషులు మాత్రం ఇదైతే ఫుల్ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ విగ్రహాలను మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి అండి. చాలా యూనిక్గా ఉంటుంది. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం అట్లా మట్టిని అట్లా సేకరించి ఆ మట్టిని వీటిలో వేస్తారండి. వీటిలో వేసిన తర్వాత మేకింగ్ అది మొత్తం మెత్తగా అయిన తర్వాత దాన్ని విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ విధంగా అప్లై చేస్తారు. తర్వాత కొంచెం ఇక్కడ మీరు చూసి అప్లై చేసి ఇక్కడ చేతి దగ్గర కనబడుతుంది కదా, ఇక్కడ చేతి దగ్గర ఏం చేస్తారంటే గడ్డి పెట్టేసి లోపల ఎదురు బొంగులు పెట్టి దాని తర్వాత ఇట్లా మట్టిని అప్లై చేస్తారు. అప్లై చేసిన ఏదైతే గట్టి పడిన విగ్రహాలను తీసుకొచ్చి తర్వాత వాళ్ళ ఫేస్ కానీ నోస్ కానీ ఐస్ కానీ నీట్గా మేకింగ్ చేస్తారండి. చాలా విగ్రహాలు చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. ఇంకా చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారండి. ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఇంకా వినాయక చవితి దగ్గరకు వస్తే ఇంకా క్వాలిటీని కానీ క్వాంటిటీ కానీ పెంచే అవకాశం ఉందండి. ఇప్పటికే వాళ్ళ మ్యాన్ పవర్ సఫిషియెంట్గా ఉంది. అయినా కానీ ఇంకా
హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరికి విగ్రహాల సప్లైలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మ్యాన్ పవర్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారండి. అది రికార్డ్ చేయలేదు. ఇది వచ్చేసి నెమల వాహనం అండి. ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఇది నెమల వాహనం. ఇదైతే వర్కింగ్ స్టైల్లో ఉందండి. చూడండి, మీరు ఫినిష్ అయిన తర్వాత చాలా బాగుంటుందని. ఎందుకంటే కొన్ని నేను ఫినిషింగ్లో చూశాను, చాలా బాగున్నాయి. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్స్లో చాలా బాగున్నాయి అండి విగ్రహాలు అనేసి. ఇది వచ్చేసి ఎద్దు అండి, మీద ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 12 ఫీట్ అన్న. ఎన్ని ఫీట్ ఉంది అనేది? కిత్తే ఫీట్? 14 ఫీట్ గణేష్ అండి. చూడండి, చాలా యూనిక్గా ఉంది. అండర్ వర్కింగ్లో నడుస్తుంది. ఇంకా వీటితో పట్టుకుని చాలా విగ్రహాలు ఉన్నాయి, చూపెడుతున్నానండి. చాలా కష్టపడుతున్నానండి. దయచేసి వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే కంపల్సరీ కొట్టండి. ఒక కామెంట్ అయితే పెట్టండి, జై శ్రీ గణేష అని. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎన్నో పనులు మానుకొని కూడా రావాల్సి వస్తుంది. నా కోసం ఎవరైతే నా వీడియోలు అందరూ చూస్తున్నారో వాటిని లైక్ అండ్ షేర్ చేసుకొని. ఇవి నార్మల్ గణనాథులు అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఏదైతే పీవీపీ ఉన్నాయో అలాంటి మోడల్స్ కూడా మనకి అవైలబుల్స్లో ఉన్నాయండి. ఎందుకంటే ఇటువంటి వినాయకుడు కూడా ఎవరైనా పెట్టాలనుకుంటే ఇలాంటి వినాయకులు కూడా పెట్టుకోవచ్చు. మీకు లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. నేను పీయూపీకి వెళ్ళను, ఓన్లీ మట్టి గణేష్లో పెట్టుకుంటా అనే వాళ్ళు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఏం చూడండి, సేమ్ పీయూపీ లాగే ఉంది, ఇంకా చేంజ్ ఏం లేదు. సేమ్ పీయూపీ గణేష్ లాగా ఉంది. చాలా గట్టిగా ఉందండి. ఇవన్నీ చాలా గట్టిగా ఉన్నాయి వినాయకులు అనేసి. ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అడిగాను, వీళ్ళు ఇప్పటికే ఒక 80-70% అనేది స్ట్రాంగెస్ట్ మట్టితోనే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక ప్రీవియస్ ఇయర్లో ఇంకా గట్టిగా వస్తుందంట. మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలండి మట్టి గణేశాలని. ఇప్పుడు అన్ని గణేశాలు మేము చాలా చూసాం. కొన్ని 20 ఫీట్, 30 ఫీట్, 60-70 ఫీట్ గణేష్లు కూడా మట్టి విగ్రహాలు చూసాం కదా. అదే కేటగిరీలు కూడా వీళ్ళు కూడా చేస్తున్నారండి. మనం అప్డేట్ కావాలండి ప్రతి సంవత్సరం. ఓకేనా? మీకు వీలైనంత వరకు మట్టి గణేష్లు తీసుకోవడానికి ట్రై చేయండి. కావాలి అనుకుంటే ఏదేమో స్పాన్సర్ వీడియో అలాంటిది ఇలాంటిది కాదు. నేను ఒక చిన్న యూట్యూబర్ని. వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతా అండి, మీ ఇష్టం. తీసుకుంటా అంటే తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇక్కడనే కాదు, మీకు ఎక్కడైతే మట్టి విగ్రహాలు లభిస్తాయో మీ దగ్గర ఏరియాలో అక్కడికి వెళ్ళేసి మీరు విగ్రహాలను పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం చేంజ్ రావాలి, మార్పు రావాలి మనలో. చాలా యూనిక్గా ఉన్నాయి విగ్రహాలని. ఈ విగ్రహం చూడండి పక్కన. ఇక్కడ నాగకన్య, ఐ థింక్ నాగకన్య మన వినాయకుని పక్కన ఉండి నాగపాము వాహనం ఇట్లా పడగా వేసుకున్నట్లు ఉంది. చాలా బాగుంది. మీద ఐ థింక్ శివలింగం పెడతారనుకుంటాను మీద. చాలా యూనిక్గా ఉంది. అన్నీ యూనిక్గా ఉన్నాయండి. కొంచెం ఒక లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకెక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను. చాలా యూనిక్గా అన్ని విగ్రహాలు చాలా యూనిక్గా ఉన్నాయండి. నేను కొన్ని వీడియోలు పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. ఇదైతే ఫుల్ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ విగ్రహాలను మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి అండి. చాలా యూనిక్గా ఉంటుంది. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం అట్లా మట్టిని అట్లా సేకరించి ఆ మట్టిని వీటిలో వేస్తారండి. వీటిని వేసిన తర్వాత మేకింగ్ అది మొత్తం మెత్తగా అయిన తర్వాత దాన్ని విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ విధంగా అప్లై చేస్తారు. దాని తర్వాత కొంచెం ఇక్కడ మీరు చూసి అబ్జర్వ్ చేసి ఇక్కడ చేతి దగ్గర కనబడుతుంది కదా, ఇక్కడ చేతి దగ్గర ఏం చేస్తారంటే గడ్డి పెట్టేసి లోపల ఎదురు బొంగులు పెట్టి దాని తర్వాత ఇట్లా మట్టిని అప్లై చేస్తారు. అప్లై చేసిన ఏదైతే గడ్డి పెట్టిన విగ్రహాలను తీసుకొచ్చి తర్వాత వాళ్ళ ఫేస్ కానీ, నోస్ కానీ, ఐస్ కానీ నీట్గా మేకింగ్ చేస్తారండి. చాలా విగ్రహాలు చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. ఇంకా చాలామంది వర్కర్స్ అంటూ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఇంకా వినాయక చవితి దగ్గరకు వస్తే ఇంకా క్వాలిటీని కానీ క్వాంటిటీ కానీ పెంచే అవకాశం ఉందండి. ఇప్పుడు వాళ్ళ మ్యాన్ పవర్ సఫిషియెంట్గా ఉంది. అయినా కానీ ఇంకా హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరికి విగ్రహాల సప్లైలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మ్యాన్ పవర్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారండి.
అది మీకు రికార్డ్ చేయలేదు. ఇది వచ్చేసి నెమలి వాహనం అండి. ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఇది నెమలి వాహనం. ఇదైతే వర్కింగ్ స్టైల్లో ఉందండి. చూడండి, నేను ఫిక్స్ అయిన తర్వాత చాలా బాగుంటుందని, ఎందుకంటే కొన్ని నేను ఫిక్సింగ్లో చూశాను, చాలా బాగున్నాయి. ప్రీవియస్ 3 years 3 years చాలా బాగున్నాయి కదా విగ్రహాలు అనేది. ఇది వచ్చేసి ఎద్దు అండి, మీద చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 12 feet. 14 feet గణేష్ అండి. చూడండి, చాలా యూనిక్గా ఉంది. వర్క్ అండర్ వర్క్ నడుస్తుంది. ఇంకా వీటితో వస్తున్న చాలా విగ్రహాలు ఉన్నాయి, చూపెడుతున్నాను. చాలా కష్టపడుతున్నానండి. దయచేసి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే కంపల్సరీ కొట్టండి. ఒక కామెంట్ అయితే పెట్టండి. జై శ్రీ గణేష్ అని చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు ఎన్నో పంట మార్పులు రావాలి. నా కోసం ఎవరైనా నార్మల్ జనరాలండి. ఇటువంటి వినాయకుడు ఎవరైనా పెట్టాలనుకుంటే ఇలాంటి వినాయకులు కూడా పెట్టుకోవచ్చు. మీకు లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. నేను పియూపీకి వెళ్ళను, ఓన్లీ మట్టి వినాయకులు పెట్టుకుంటాను వాళ్ళు, ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సేమ్ పియూపీ లాగే ఉంది. చాలా గట్టిగా ఉందండి. చాలా గట్టిగా ఉంది వినాయకులు అనేది. ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అడిగాను, వీళ్ళు ఇప్పటికే ఒక 80-70% అనేది స్ట్రాంగ్ ఇక ప్రీవియస్ ఇయర్లో ఇంకా గట్టిగా ఉంటుందంటే మనం ఇంకో నుంచి అలవాటు చేసుకోవాలంటే మట్టి గణేష్లో మేము చాలా చూసాం. 20 feet, 30 feet, 60, 70 feet గణేష్లు కూడా మట్టి విగ్రహాలు చూసాం కదా. అదే కేటగిరీలు కూడా వీళ్ళు కూడా చేస్తున్నారండి. మనం అప్డేట్ కావాలండి ప్రతి సంవత్సరం. ఓకేనా? మీకు వీలైనంత వరకు మట్టి గణేష్లు తీసుకోవడానికి ట్రై చేయండి. కావాలి అనుకుంటే ఏదైనా స్పాన్సర్ వీడియో అలాంటివి నేను ఒక చిన్న యూట్యూబ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతా అండి. ఇష్టం తీసుకుంటే అంటే తీసుకోండి, చాలా బాగుంది. ఇక్కడనే కాదు, మీకు ఎక్కడైతే మట్టి విగ్రహాలు లభిస్తా మీ దగ్గర ఏరియాలో అక్కడికి వెళ్ళేసి మీరు విగ్రహాలను పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం చేంజ్ రావాలి, మార్పు రావాలి మనలో. చాలా యూనిక్గా ఉన్నాయి విగ్రహాలని. ఈ విగ్రహం చూడండి పక్కన, ఇక్కడ నాగకన్య, ఐ థింక్ నాగకన్య.
ঠিক আছে তো ওইদিকে তাকাও, এইদিকে তাকালে কি হবে? এই তাকালে হবে না, ভগবান তাকাতে হবে। হ্যাঁ কাকা কি যারা ঠাকুরের কাজ জানে তারা বুঝতে পারছে। যারা ঠাকুরের কাজ জানে তারা বুঝতে পারছে কত বড় কালাকার। কাউ ঠাকুর নিয়ে এসছে দেখ